ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల చిన్నపాటి నినాదాల మినహా సజావుగా సాగింది. మొత్తం 29 అంశాల ఎజెండాతో ప్రారంభమైన సమావేశం 5 అంశాల్లో తప్ప మిగతావన్నీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయర్ గంగాడ సుజాత వ్యక్తిగత పనుల మీద సమావేశానికి హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ సమావేశాన్ని నడిపించారు. సమావేశానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. 50 మంది కార్పొరేటర్లు, 4 కోఆప్షన్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశ మందిరంలో నిర్వహించారు. సభలో కౌన్సిల్ ముందుంచిన ఎజెండా అంశాలపై వైసీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ తప్ప ఏ ఒక్కరూ విమర్శించలేదు. సమావేశంలో నగరపాలక సంస్థలో నూతనంగా నిర్మించిన షాదీఖానా నెలవారీ అద్దె రుసుము 4,93,209 రూపాయల రుసుముతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు నిర్ణయించారు. షాదీఖానాకు ఒక కమిటీ వేసి ఇందులో ముస్లిం నికాకు సాధారణ ఛార్జీలతో అద్దెకి ఇచ్చే విధంగా తీర్మానం చేస్తామని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ ఎస్సీలకు ఏ విధంగా సాధారణ ఛార్జీలు వసూలు చేస్తున్నారో, ఎన్టీఆర్ కళాక్షేత్రం కళాకారులకు ఏ విధంగా రాయితీ కల్పిస్తున్నారో ముస్లింలకు కూడా షాదీఖానాను అదే విధంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం షాదీఖానా అంశాన్ని తర్వాత చర్చిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ముస్లింలకు బరియల్ గ్రౌండ్ కోసం కేటాయించిన 2 సెంట్ల భూమిని కన్వర్షన్ చేసే అంశంపై కూడా సభ వాయిదా వేసింది. దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ షాప్ నంబర్ 18, 93 షాపులను వేలం ద్వారా సంబంధిత వ్యక్తులకు విక్రయించేందుకు తీర్మానం చేశారు. కొప్పోలు అంబేద్కర్ ఆడిటోరియం బిల్డింగ్ ఆధునీకరణ కోసం 39.95 లక్షల సాధారణ నిధులను ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపారు. 7వ డివిజన్ కరవదునొక మెయిన్ రోడ్డు నుండి గోపాల్ నగర్ ఎక్స్టెన్షన్ వరకు 60 అడుగుల రోడ్లో సీసీ రోడ్డు నిర్మాణానికి 19.5 లక్షల సాధారణ నిధుల నుండి ఏకగ్రీవంగా తీర్మానించారు. వీటితో పాటు డాన్ బాస్కో ఐటీ కాలేజీ నుండి పోతురాజు కెనాల్ 50 లక్షల అంచనాలతో ఆర్సీసీ డ్రైన్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు తీర్మానం చేశారు. అజెండాలోని అంశాలనే కాకుండా పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లోని సమస్యలను సభలో ప్రస్తావించారు. దీనికి సంబంధించి కమిషనర్, ఎంఈ తదితరులు కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మినహా మిగతా వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరుతున్నారనే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ప్రశ్నించకుండా మినకొనటం అనుమానాలకు బలం చేకూర్చింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంఈ చంద్ర, ఏసీపీ సుధాకర్ బాబు, ఆర్ఓ భాస్కర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎన్ పిచ్చయ్య, డిఈలు పద్మజ, ఐసయ్య, అనిల్, ఏఈలు సౌజన్య, చాణక్య, రాజశేఖర్ రెడ్డి తదితరులు కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. దీన్ని యాక్చువల్గా జీఓఎంఎస్ నెంబర్ 56 యుఎన్యుడి డిపార్ట్మెంట్ 5/2/2011లో నిబంధనల మేరకు సబ్ రిజిస్ట్రార్ వారు నిర్ణయించిన ఇది మూలధన విలువ, అంటే ఇది గ్రాస్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ, గ్రాస్ క్యాపిటల్ వాల్యూ మీద ఈ ధరం నిర్ణయించడం జరిగింది 4,93,209 రూపాయలుగా. కాకపోతే దీంట్లో దీన్ని ఎట్లా రోజువారీ రెంటు, వీటిలోనే అట్లనే సాల్వెన్సీ, ఇతర తదితర ఖర్చులన్నిటి కూడా దీంట్లో నిర్ణయించమని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈ 4,90,000 రూపాయలు అనేది చాలా కొంచెం హై రేట్ గా ఉందని చెప్పి అందరం కూడా భావించి ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి మేము గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారిని, అట్లనే విజయ్ కుమార్ గారిని కూడా కోరడం జరిగింది. సార్ దీన్ని యాక్చువల్గా మనకి షాదీఖానా యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా మూలపడిపోయినటువంటి షాదీఖానా బిల్డింగ్ ని వారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి దాదాపు 2,70,00,000 రూపాయలు వారు 2014-19లో దీని మీద వెచ్చించడం జరిగింది. దాంతో గ్రౌండ్ ఫ్లోర్ కూడా నిర్మించి ఆ టైంలో ఆయన దానికి ఒక బీజు వేశారు. ఆ తర్వాత తదుపరి కాలంలో ఇంకొక 2,75 లక్షలు దానికి వెచ్చించి పై ఇంకో ఫ్లోర్ కూడా జరిగింది. ఆలోచన. రెండవది విషయం ఏంటంటే మనకు అంబేద్కర్ భవన్ ఉంది, బీసీ భవన్ ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ కళా పరిషత్, వీటన్నిటికీ కూడా ఎందుకు పెట్టామంటే
అంబేద్కర్ భవన్ ఓన్లీ ఎస్సీస్కి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం కట్టాం. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టింది అది. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేసి మిగతాది ఎవరైనా కూడా తీసుకోవాలంటే మనకి రికమెండేషన్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా షాదీఖానా కూడా మైనారిటీస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మినిమం ప్రైజ్ దానికి ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళంతా సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి పరిధిలో తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు లో బడ్జెట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదైనా మీటింగ్లో లేకపోతే ఇంకొక ఫంక్షన్ చేసుకునేటప్పుడు దానికి ఛార్జెస్ పెట్టుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాన్ని ఒక కమిటీ అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్స్ తోటి కూర్చొని మన సభ్యులతోటి అందరితో కూడా మాట్లాడుకొని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకొని చేద్దామని చెప్పేసి ఆ వాదన కూడా మీరు వినాలి కదా అధ్యక్ష. మీరు అప్పుడే ఏం లేకుండా రెండో అంశానికి వెళ్ళిపోతే ఎట్లా అధ్యక్ష? మా బాధ కూడా వినండి. కాదు అధ్యక్ష, కొంచెం మా బాధ కూడా వినండి అధ్యక్ష. మా సలహాలు సూచనలు కూడా మీరు పాటించాల్సి ఉంది అధ్యక్ష. పెళ్లిళ్ళకి అనుమతించాము. అందువల్ల గౌరవ కౌన్సిల్ దీనిపైన కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మా ప్రభుత్వ నిబంధనల ప్రకారము క్యాపిటల్ వాల్యూ ప్రకారం దీన్ని తీసుకున్నాము. ఇలా మనం 3 సార్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత ఏ విధంగా చెప్పి కోల్డ్ స్టోరేజ్కి దాదాపు 5 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు. 51,000 రెంట్ ఉందని. ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు 36,000 ఏదో ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని కూడా 3 సార్లు మనము పిలిచి అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నామో కళాకారులకు 5,000 మాత్రమే గతంలో నిర్ణయించారు. అట్లాగే వీళ్ళకు కూడా ముస్లింలకు కూడా, ఎందుకంటే షాదీఖానా ముస్లింలు పేద ముస్లింలు పెళ్లి చేసుకోవడం కోసం మనము ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా పరిశీలించవలసిందిగా గౌరవ మేయర్ గారిని గౌరవ కౌన్సిల్ కాబట్టి గతంలో ఎప్పుడు ఇట్లాంటి సందర్భం లేదు. ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మేయర్ గారు గౌరవించాలి అధ్యక్ష. ఆ సలహాలు కూడా వినండి. నాటిలో ఉండే లోటుపాట్లు మేము కూడా చెప్తాం అధ్యక్ష. మీరు వినాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ప్రతిసారి అదే జరుగుతుంది. మా బాధను వినడానికి కూడా మీరు ఇష్టపడుతున్నారు అధ్యక్ష. కూర్చొని అట్లీస్ట్ సభ్యులకి ఇదా గౌరవించండి. మీరు అట్లీస్ట్ మా మాట వినడానికి లేదు. మమ్మల్ని మాట్లాడకుండా మా అధ్యక్ష ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఎజెండా ఆపాలి అధ్యక్ష. మీరు మాట్లాడలేదు, మరి మా మాటలతో మీకు సంబంధం లేదు. మీరేదో రావడానికి ఇంపార్టెంట్ అయితే మీరు ఎజెండా ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? ఏదైతే 7వ డివిజన్ ఉందో 7వ డివిజన్ పక్కన పాత టైంలో కౌన్సిల్ అప్రూవ్ చేశారని చెప్పి మనకు వచ్చింది. అంటే 2011-2020లో ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడునే లోకల్ పబ్లిక్ అంతా కూడా వాళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంది, అక్కడ వేరే పర్పస్ కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత మేము ఎవరైతే మైనారిటీస్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి 3 ఎకరాలు పక్కనే 100 మీటర్ల దూరంలో ఉండేదో లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి అలాట్ చేసిన తర్వాతే ఇది ఏదైతే వీళ్ళకి 2 ఎకరాలు పెట్టారో దాన్ని అప్పుడప్పుడు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాం. అది మన వాళ్ళు తెలియకుండా దీన్ని ఎజెండాలో పెట్టారు. వాళ్ళకి మైనారిటీస్కి ఇచ్చిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దానికి అలాట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకుందామని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. ముస్లిమ్స్ వాళ్ళను కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు కుల రాజకీయాలు కాదు, వాళ్ళు మైనారిటీస్ కోసం మా ప్రభుత్వంలో 14-19లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఈద్గా కానీ లేకపోతే షాదీఖానా కానీ అదేవిధంగా కబరస్థాలు కానీ మళ్ళీ ఉండే మసీదులు రెనోవేట్ చేయడం కానీ ఎంతో నిధులు పెట్టి అందరూ కూడా చేశాం. ఇది అక్కడ ఉండే లోకల్
ప్రాబ్లం ఉంది కాబట్టి అందరినీ సమానం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మైనార్టీ పెద్దలందరితో కూడా మాట్లాడాము. మన పెద్దలందరూ కూడా వచ్చారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత దీన్ని అలా కౌన్సిల్లో పెట్టేసి చేద్దామని తెలియజేస్తాం. వాటిని యాజిటీస్గానే ఉన్న కొలతల ప్రకారమే చేశారా, లేదంటే ఓల్డ్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అదేవిధంగా న్యూ డెవలప్ ఏరియాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఈ డీకేస్ పట్టాలు ఉన్న చోట్ల ఏ విధంగా చేశారనేది నేను మీ ద్వారా నేను ఏసీబీ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఉన్నటువంటి జనసాంద్రత ఎక్కువ ఉండి కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలోనే మనం న్యూ డెవలప్డ్ కాకుండా ఓల్డ్ బిల్టప్ ఏరియాలోనే ఈ 44 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ తయారు చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ ఎంత ఉందో అంతవరకే, అంటే అక్కడ జనాలకి ఓల్డ్ బిల్టప్ ఏరియాలో రోడ్డు విడ్త్ కాదు, ప్లాట్ లెంగ్త్లు తక్కువ ఉంటే వాళ్ళకి 30 అడుగుల రోడ్డు కావాలంటే వాళ్ళ దాంట్లో 5-10 అడుగులు అట్లా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమని గవర్నమెంట్ వారు సూచనలు చేశారు. అందుకని యాజ్ అండ్ గ్రౌండ్ 20 ఫీట్ ఉంటే 20 ఫీట్కే పర్మిషన్ ఇచ్చేట్టుగా ఒక ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ తయారు చేసి ఆమోదం చేశారు. అది ఇప్పుడు మన కౌన్సిల్లో తీర్మానం అయితే అవి మనం డేటాలో ఎంట్రీ చేసి వీళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వడానికి ఎక్కువ ప్లాన్లో ఆమోదం చేయడానికి గవర్నమెంట్ సులభతరం చేసింది. కార్పొరేషన్ నుండి వేరొక కార్పొరేషన్కు బదిలీ చేయటకు జనరల్ ట్రాన్స్ఫర్ సమయంలో కూడా అనుమతి ఇచ్చి ఉండలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ నుండి కార్పొరేషన్కు బదిలీ చేసే విషయంపై కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క వేకెన్సీ పొజిషన్ను ఏ చట్టం ప్రకారం అడిగినారు. 9/10/2024 గల వాటి లేఖలో బదిలీలకు సంబంధించిన రూల్ పొజిషన్ ప్రస్తావించినారా లేదా, మరియు సంబంధిత ఫైలు మనకు పొందుపరిచిన GOMS నంబర్ 75 తేదీ 17/8/2024 ఉత్తర్వులు నమోదుపరిచిన గైడ్లైన్స్ జనరల్ ట్రాన్స్ఫర్ చేయనప్పుడు పాటించవలసిన నిబంధనలకు సంబంధించినది. సదరు ఉత్తర్వులు చివరి పేర 7వ పేర అనగా 7 నందు విపులంగా 1 సెప్టెంబర్ నుండి అన్ని డిపార్ట్మెంట్లకు బ్యాన్ వర్తించాలని తెలిపినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశంపై చర్య తీసుకోవడానికి వీలు లేదు. అర్జీదారులు కోరిన ప్రకారము బదిలీని ప్రోత్సహించడం కానీ అంశంను ఆమోదించడం కానీ చట్టవిరుద్ధము. కావున ఈ అంశాన్ని రద్దుపరచాలని కోరుతున్నాను. అన్ని అధికారులకు కానీ ఒకటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కొన్ని హౌసెస్కి అసెస్మెంట్ నెంబర్స్ డబుల్ అసెస్మెంట్స్ నెంబర్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే వాటర్ ట్యాక్స్ అవనివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అవనివ్వండి, మరియు హౌస్ ట్యాక్స్ అవనివ్వండి, డబుల్ అసెస్మెంట్స్ ఉండటం వల్ల ఏరియాస్ బాగా పెరిగిపోయి పెండింగ్ అనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒకసారి ఎంక్వైరీ చేపించి ఏదైతే డబుల్ అసెస్మెంట్స్ ఉన్నాయో వాటిని సింగిల్ అసెస్మెంట్స్గా చేసి వారికి ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. మన కార్యాలయం చుట్టూ తిరుగుతూ మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేసుకుంటాం కాబట్టి మార్చి ఎండింగ్ తర్వాత అన్నిటిని మొత్తము ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున సర్వే చేయించి ఈ విధంగా రవితేజ గారు చెప్పినటువంటి
అలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా మంది కార్పొరేటర్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మార్చి తర్వాత అధ్యక్ష దీనిపైన సమగ్ర నివేదిక తయారు చేసి మళ్ళీ మన గౌరవ కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుందని తెలియజేయడమే. థ్యాంక్ యూ. కనీసం దాని మీద ఏమైనా క్లాస్ కానీ ఏది లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు అంటారు. చిన్న చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు అన్ని పెడుతూ కూడా అనారోగ్యాలు పాల్గొతున్నారు. అధ్యక్ష, మీరు శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా కనిపెట్ట అధ్యక్ష, అది చాలా ఇబ్బందికరంగా నగరంలో మీరు ఎంతో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో కొత్తపట్నం వర్షాలు 30 సంవత్సరాల నుంచి కూడా అది ఇరుకుగా ఉండి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు పూర్తిగా దాన్ని తొలగించి ఎన్నో ఒత్తిడి వచ్చింది. ఒక కార్పొరేటర్ గారి దగ్గర బంధువులైనా కూడా ఆయన కూడా కన్విన్స్ చేసి ముందు ఎంకరేజ్మెంట్ అనేది తీసేసి అది విధంగా చేశారు. అదేవిధంగా మన మమ్మల్ని ఎక్స్టెన్షన్ కానీ అక్కడ మన కర్నూలు రోడ్లో కాలువ, పాత కాలువ వెనకుంది షాపుల దగ్గర, దాన్ని తీసేసి ముందు ఒక కాలువ పెట్టి మొత్తం ఎంకరేజ్ చేశారు. దాన్ని కూడా పరిగణించినందుకు ఒంగోలులో ఒక పట్టణ నగరాన్ని ఒక సుందరీకరణ భాగంగా 40 లక్షల రూపాయలు ఈ కౌన్సిల్ వచ్చింది అధ్యక్ష. వాటికి అందమైన బొమ్మలతో సుందరీకరణ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ నేను ఎంబీ గారిని ఒకసారి అడిగాను. అదేవిధంగా ఆ జంక్యార్డ్ వర్క్కి 2 కోట్ల రూపాయలు 19వ డివిజన్ మరియు 20వ డివిజన్లో కూడా మెయిన్ రోడ్డు కాబట్టి దాన్ని పెట్టినందుకు ఒకసారి ఎమ్మెల్యే గారికి ఒక డిఈ ఉన్న దీన్ని 3 డిఈలు చేశారు. 3 ఏఈలు ఉన్నారని 6 ఏఈలు చేశారు. ట్యాబ్ ఇన్స్పెక్టర్ మాత్రం ఒకటే ఇచ్చారు. పిట్టలు మాత్రం 3 ఉంచారు సార్. ఈ వాటర్ వర్క్స్ సంబంధించి ఎవరిని పెట్టలేదు సార్. దయచేసి ఇప్పుడన్నా అలా చేసి పెరిగింది కాబట్టి ట్యాబ్ ఇన్స్పెక్టర్ని కానీ పిట్టలను కానీ పెంచి కాస్త నీళ్లు కరెక్ట్ అందించే సదుపాయం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పోతే ఇంకొక అధ్యక్ష, ఇంతకుముందు దాదాపు 90లోనే పిట్టలు ఐటీఐ పాస్ అయి డిప్లొమా వాళ్ళు పేవాళ్ళు అధ్యక్ష. డిప్లొమా పాస్ అయితేనే పిట్టలుగా పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. మరి ఈరోజు ఒక్కరు డిప్లొమా వాళ్ళు లేరు అధ్యక్ష. వాటర్ పిట్టలు ఎంతమంది ఉన్నారో మరి వాటర్ వర్క్స్ సంబంధించిన ఏఈలు నీకు చెప్పాలి. ఎవరన్నా కానీ ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. ఎందుకు మన జిల్లాలో వీళ్ళు లేక డిప్లొమా వాళ్ళు లేక తీసుకోవటం లేదా, లేక ఉన్న వాళ్ళతో సరిపోతుందని చదువుకుంటున్నారా? దాదాపు 30 సంవత్సరాల నుంచి డిప్లొమా వాళ్ళు తీసుకోవటంలా. ఆ పనికి సంబంధించిన వాళ్ళు ఐటీఐ పాస్ అయ్యి పెట్రో లేకపోతే ప్లంబర్ పాస్ అయ్యి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది కమిషనర్లు మారారు, ఏఈలు మారారు, డిఈలు మారారు, ఎంఈలు మారారు. అయినా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. ప్రతి వాటిలో అడ్మిషన్ సెక్రటరీస్ కార్పొరేటర్ డిస్కస్ చేసి ఎక్కడ సంస్థాగతంగా మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్, క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్య అంశం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగు సూచనలు కనపడుతూ ఉన్నాయి. శానిటేషన్ కొన్ని బాగానే చేస్తుంది. అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు, మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయడం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవో, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయడం లేదు, అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెనెన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్, క్లీన్లీనెస్, ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద, ఈ డ్రైన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. అదే కాకుండా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుంచి ఇక్కడ ఉంది. కానీ మా పేదమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాము. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోడ్స్, డ్రైన్స్ సపరేట్గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా
మా ఏరియాస్ కూడా కొద్దిగా తక్కువ పార్కులు ఉన్నాయి. 38 డివిజన్లో కూడా పార్క్ ఉంది. దాన్ని పూర్తిగా చేసే విధంగా కృషి చేస్తాం. మన ఎమ్మెల్యే గారు, ఎస్ఎన్పేట ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు, మంత్రి గారు సిబ్బంది కూడా ఈ చూసుకోవాల్సిన డివిజన్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా మంచిగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తాం.